మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఫ్రై చేసినప్పుడు అయిపోతుంది, ఫ్రై చేసినప్పుడు అయిపోతాయి. అయినప్పుడు బాడీకి ఇట్స్ నాట్ ఆల్ గుడ్. ఇంకోటి ఏమంటే సేమ్ ఆయిల్ రిపీట్ చేస్తానే ఉంటారు. ఇప్పుడు బయట రోడ్ లో మిర్చి బజ్జీలు తింటుంటారు, ఆ 1 month సేమ్ ఆయిల్ ఉంటుంది. దట్ ఆయిల్ ఇస్ టోటలీ డేంజరస్, బాడీకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఫ్యాట్ కి. ఎయిర్ ఫ్రైయర్ సార్, ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్ అంటారా? ఎయిర్ ఫ్రైయర్ డెఫినెట్ గా ఇప్పుడు వాంట్ టు ఈట్ ఫ్రైడ్ ఫుడ్, ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్. అది ఎయిర్ ఫ్రైయర్ లో కూడా స్మోక్డ్ ఇది వస్తుంది అనమాట, అది దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్. అదే విధంగా యూజింగ్ ప్లాస్టిక్స్ కూడా, ఎస్పెషల్లీ హీట్ చేయడానికి మైక్రోవేవ్ లో కూడా ప్లాస్టిక్స్ యూస్ చేస్తారు, అది కూడా మంచిది కాదు. ఈ ప్లాస్టిక్స్ మైక్రో ప్లాస్టిక్స్ అవుతాయి అన్నమాట. మనం తిన్నప్పుడు మనకి తెలియదు, ఈ మైక్రో ప్లాస్టిక్స్ బాడీకి వెళ్ళిపోయి దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. అవునా సార్? మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కూడా మంచిది. సో ఎస్పెషల్లీ మీరు ఈ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు, ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది, దాన్ని ఓవెన్ లో పెడతారు, తింటారు. దట్ కాజెస్ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ కాజెస్ దట్ ఇస్ సంథింగ్ నోబడీ. నువ్వు క్యాన్సర్ గురించి అనుకుంటాం కానీ ఫ్యాటీ లివర్ వస్తుందని ఎవరికి తెలియదు. దట్ ఈస్ ఆల్సో వెరీ ప్రాబ్లం. సెకండ్, ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ రీసెంట్ గా మనం ఎయిర్ పొల్యూషన్ ఆల్సో ఇస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు కొన్ని సిటీస్ లో మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ. సాయంకాలం బయటకు వెళ్ళారు, ఎయిర్ పొల్యూషన్ వెళ్ళారు, రూమ్ లో కూర్చొని తాగుతారు, డ్రింక్ చేస్తుంటారు అనమాట. ఎయిర్ పొల్యూషన్ బయటకు, ఎయిర్ పొల్యూషన్ డ్రింక్ 2 ఎఫెక్ట్ వచ్చి కంప్లీట్ లివర్ చెడిపోతుంది. అంతే. సో ఎయిర్ పొల్యూషన్ ఇస్ నాట్ ఆల్, చాలా డేంజరస్ లివర్ కి. అది కూడా దట్ కెన్ కాజ్, ఈ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి లివర్ లో ట్రాప్ అయిపోయి దాని వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఫ్యాటీ లివర్ కానీ చాలా వివిధ కారణాలు ఉంటాయి. ఇలాగా డయట్ లో ఫ్రైడ్ ఫుడ్ ఒకటి, దాని తర్వాత కొన్ని స్వీట్ అండ్ థింగ్స్, ఫ్రక్టోస్, ఇవన్నీ కూడా చాలా డేంజరస్. హై ఫ్యాట్ కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి చాలా ఒక టైం నడిచింది, కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి. అలాగే మనకి అవకాడో చాలా మంచిది అంటున్నారు. అవకాడో మంచిది, అవకాడోలో ఎక్కువ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అలాగే ఫిష్ ఆయిల్ అనుకోండి, ఫిష్ లో ఉన్న ఆయిల్ omega 3 ఉంటుంది. omega 3 మంచిది. ఇన్ఫాక్ట్ omega, ఇఫ్ యూఆర్ వెజిటేరియన్స్, ఐ సజెస్ట్ omega 3 క్యాప్సూల్స్ తీసుకోవడం మంచిది. ఫ్యాటీ లివర్ కూడా మంచిది. దే ఆర్ ఆల్ అన్సాచురేటెడ్ ఆర్ పాలీ అన్సాచురేటెడ్, అవి ప్రొటెక్ట్ చేస్తాయి బాడీ. సో లాజికలీ సార్, ఘీ అయితే ఘీ అండ్ బటర్ నాట్ రికమెండెడ్. ఘీ అండ్ బట్ స్మాల్ క్వాంటిటీస్ లో ఘీ ఇస్ ఓకే, బట్ నాట్ అబౌవ్ సే మోర్ దెన్ 1 teaspoon, టేబుల్ స్పూన్ కూడా, టీ స్పూన్ ఇస్ నాట్ సరిపోతుంది, దానికన్నా ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డయట్, వెజిటేరియన్ డయట్, ఫ్యాటీ లివర్ కి సంబంధించి మీరు ఎలా కంపేర్ చేస్తారండి? ఫ్యాటీ లివర్ డెఫినెట్ గా వెజిటేరియన్ డయట్ ఇస్ సుపీరియర్ ఫ్యాటీ లివర్ కి. బట్ అగైన్ వెజిటేరియన్ డయట్ లో ఇఫ్ యూ టేక్ కార్బోహైడ్రేట్స్ అనుకోండి, ఇడ్లీ, ఇటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, దే కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్యాటీ లివర్ వెరీ ఫాస్ట్. అదే విధంగా ఇప్పుడు మనము రిచ్ కార్బోహైడ్రేట్స్, రైస్ అనుకోండి, ప్లెయిన్ వైట్ పాలిష్డ్ రైస్, దట్ ఆల్సో ఇస్ హై కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. వెరాజ్ మిల్లెట్స్ చాలా తక్కువ ఛాన్స్ ఆఫ్ మిల్లెట్స్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. నాన్ వెజిటేరియన్ లో సర్టన్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనుకోండి, అదే ఎగ్ అనుకోండి, దీస్ are less associated fatty liver. To some extent chicken, but red meat again we do against it. So non-vegetarian manchidi kaadu, vegetarian manchidi kaadu, depends on the item. Inkoti egg lo kuda people ki wrong concept. Egg white అయితే తింటున్నామండి, yolk అది తప్పదు. ఎందుకంటే egg yolk లో 2 important components are there. One is called choline అనే substance. Choline అనేది prevents fatty liver. ఓహో, కోలిన్. సో దానికి అడ్వైజ్, ఎగ్ యోక్ మంచిది, తప్పుగా అంటే అప్ టు 4 eggs పర్వాలేదు. బియాండ్ 4 eggs అంటే ఎగ్ యోక్ తినకూడదు, అప్ టు 4 eggs తినొచ్చు ఒకటి. రెండోది, ఎగ్ యోక్ లో దేర్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ ద మజిల్స్. అంటే మన ఏజ్ అవుతాయి, మజిల్స్ వేస్ట్ అయిపోతుంటాయి. సార్కోపీనియా అంటాం. సార్కోపీనియా ఇస్ నాట్ గుడ్. మనం ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు మజిల్ బిల్డింగ్. సార్కోపీనియా రాకూడదు అంటే కొంతవరకు ఎగ్ యోక్ మంచిది చాలా. సో నేను అడ్వైజ్, ఇంకో ఇంపార్టెంట్ అడ్వైజ్ పీపుల్ కి ఏమంటే, కైండ్లీ ఓన్లీ ఎగ్ వైట్ అని కాదు, ఎగ్ yolk కూడా కనీసం ఇఫ్ యు ఆర్ ఈటింగ్ 2 eggs, 1 egg విత్ ఎగ్ yolk తినండి, 1 egg వితౌట్ ఎగ్ yolk తినండి. చాలా ఇంపార్టెంట్. ఒక యావరేజ్ 70 కిలోల వ్యక్తి రోజుకి 70 గ్రాముల ప్రోటీన్ తినాలి. కరెక్ట్. అంటే మనకి దాదాపు 1 డజన్ eggs per day. అంటే ప్యూర్ గా ఎగ్స్ మాత్రం. అంటే ఎగ్ తోటి యు గెట్ 10 grams అనుకోండి, ఒక ఎగ్ తోటి ప్రోటీన్. సో 2 eggs తింటే 20 grams. 20 grams ఎగ్ ప్రోటీన్ ఇది ఓకే. అదే విధంగా దాల్, లెంటిల్స్, స్ప్రౌట్స్, ఇవన్నీ కూడా, బీన్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్స్ వస్తాయి వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ లో యావరేజ్ ఒక ఫిష్ అనుకోండి, ఒక పీస్ ఆఫ్ ఫిష్ కానీ, ఒక చికెన్ అనుకోండి, దాంట్లో నుంచి వస్తాయి అన్నమాట. యోగర్ట్ కూడా చాలా మంచిది. పాలు మంచిది కాదు, యోగర్ట్ మంచిది. యోగర్ట్ ఆల్సో కంటైన్స్, ఇప్పుడు హై ప్రోటీన్ యోగర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఎక్కువ ప్రోటీన్. గ్రీక్ యోగర్ట్ లాగా. ద ఓన్లీ థింగ్ ఇస్ మై అడ్వైజ్, ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు.
అన్ని Any దాదాపు process. అంతే కదా సార్, ఇప్పుడు దొరికేవన్నీ ప్రాసెస్డ్ అవుతాయి. కాదు అంటే దొరికేదంటే మీరు ప్రాసెస్ ఫుడ్ అంటే ఆల్రెడీ పార్ట్లీ కుక్డ్ కానీ లేదా మీరు బయట నుంచి ఆర్డర్ చేస్తారు స్విగ్గీ అవి కానీ అటువంటి ప్రాసెస్డ్. బట్ మీరు సూపర్ మార్కెట్ కి వెళ్తే యూ కెన్ బై రెగ్యులర్ ఫుడ్ కదా, ప్రాసెస్ ఫుడ్. ఇప్పుడు పన్నీర్ లో కూడా కల్తీ ఉందని చెప్పి ఈ మధ్య స్టడీస్ బయటపడ్డాయి. అంటే పన్నీర్ ఇస్ నాట్ యాక్చువల్లీ పన్నీర్, దానిలో ఏదో కలుపుతున్నారు. అంటే యాక్చువల్లీ ఎనీథింగ్ దట్ ఇస్ ప్రాసెస్, మనం హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది. వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ దట్. తప్పది. సపోజ్ మనం మార్కెట్ కి వెళ్ళి వెజిటబుల్స్ కొన్నాం, ఇది కొన్నాం, ఎగ్స్ కొన్నాం, ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఆ సేమ్ థింగ్ మీ ప్యాకేజ్ దాంట్లో తీసుకున్నాం అనుకోండి, ప్యాక్డ్ ఫుడ్ లో ఈ నూడిల్స్ కానీ వర్స్ట్ నూడిల్స్ దాంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాసెస్డ్. ఈ ప్రాసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రాసెస్డ్ అంటాం. నౌ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ దే ఆర్ కాల్డ్ అల్ట్రా ప్రాసెస్ పీపుల్. అంటే ఉట్టి అదే తింటారు మన అల్ట్రా. ఎప్పుడు అంటే ఇంట్లో కుక్ చేసుకోరు చాలా మంది, ఇంట్లో కుక్ వాళ్ళకి ఏముంటాయి సార్ హెల్త్ ఇష్యూస్. సో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే ఇన్ అడిషన్ టు దట్ హై కార్బ్స్, హై సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో. సో బీపీ అది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అల్ట్రా ప్రిజర్వేటివ్స్, అదే విధంగా కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా. It contains this tasty thing. ఈ టేస్ట్ వల్ల once you tend to eat more, number one. Number two, ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల గట్ మైక్రోబయామ్ అన్ని చెడిపోయి బ్యాడ్ మైక్రోబయామ్ వచ్చి అది లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ మైక్రోబయామ్ ఇంకో విషయము, మైక్రోబయామ్ ప్రొడ్యూసెస్ ఆల్కహాల్ ఇన్ ద ఇంటెస్టైన్స్. బ్యాడ్ మైక్రోబయామ్ మనం డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాడ్ మైక్రోబయామ్ మన కాన్స్టెంట్ గా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి ఆ ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళిపోతుంది. మనం డ్రింక్ చేయకుండా మనకి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. దాని ఎఫెక్ట్ మనకేం తెలియదు కానీ డైరెక్ట్ గా ఇంటెస్టైన్ నుంచి లివర్ కి వెళ్ళిపోతుంది. లివర్ ని స్మాల్ క్వాంటిటీ 10 ml వచ్చినా కూడా లివర్ డ్యామేజ్ అవుతా ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల అది ప్రాబ్లం. సో ప్రాసెస్ ఫుడ్స్ అయితే ఇంకా కామన్ గా అసలు ఐఎమ్ టోటలీ అగైన్స్. ఇన్ఫాక్ట్ మనం పిల్లలకి అన్ఫార్చునేట్లీ అలవాటు అయిపోతుంది. కుకీస్, నూడిల్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయి చిప్స్. ది చిప్స్ ఆల్సో వెరీ బ్యాడ్. ఇంత అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం. చిల్డ్రన్ కి అలవాటు అయిపోయి మేము దానికి చిల్డ్రన్ లో వీఆర్ నౌ సీయింగ్ వెరీ హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. పిల్లల్లో 20-30%, 40% డెఫినెట్ చిల్డ్రన్ లో ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతా ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ డేంజర్. సొసైటీకి స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. స్కూల్స్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు నేను ఐఎమ్ మేకింగ్ ఏ ప్లీ గవర్నమెంట్ కానీ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్. మనకి అంతా కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ స్కూల్ స్టేజ్. స్కూల్స్ లోనే వీళ్ళకి ఈ టీచింగ్ పెడితే చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే విల్ అబ్జర్వ్ వాట్ వి సే. వాళ్ళకి చెప్పండి ఇది మంచిది కాదు. బట్ స్కూల్ క్యాంటీనే, స్కూల్ పక్కన ఉన్నదే ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతా ఉంటాయి. ఇంకా అదేం చేస్తాం వాళ్ళు న్యాచురల్. సో దట్ ఈస్ రాంగ్. వీ షుడ్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ స్కూల్స్ అండ్ స్కూల్ సరౌండింగ్స్ కంపల్సరీ. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. మనకి ఎపిడమిక్ అయిపోతుంది. వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ డేంజరస్. చిన్నప్పటి నుంచే మనం హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయాలి.